గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎక్కువ డెంగ్యూ అనేది మనం పరిపాటిగా వింటున్నాం. అసలు డెంగ్యూ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పీడియాట్రిషియన్ చిన్నపిల్లల విషయంలో, దాని గురించి మనతో పాటు ఈరోజు మెడికల్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ ప్రియాంక వేమూరి పీడియాట్రిషియన్ ఉన్నారు. అసలు ఈ డెంగ్యూ చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్సా విధానం ఉందని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను కంటిన్యూ చేయాలా? సారీ కట్. నమస్తే అండి. నేను డాక్టర్ ప్రియాంక వేమూరి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ వెంకోచిపాలెం మెడికవర్ హాస్పిటల్స్. మేడం, డెంగ్యూ వచ్చిన చిల్డ్రన్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా ప్రతి చిల్డ్రన్? లేదండి, డెంగ్యూ వచ్చిన ప్రతి కిడ్నీ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. డెంగ్యూ జ్వరాలు జనరల్గా పిల్లల్లో 50 to 60% నార్మల్ వైరల్ ఫీవర్స్ లాగానే వచ్చిపోతూ ఉంటాయి. డెంగ్యూ పాజిటివ్ వచ్చింది అని అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లల్లో మేము చెప్పే వార్నింగ్ సైన్స్ కొన్ని ఉంటాయి, అవి ఉన్న పిల్లల్లో మాత్రమే అడ్మిషన్ మేము సజెస్ట్ చేస్తాం. వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి? డెంగ్యూలో డెంగ్యూ వచ్చిన పిల్లల్లో ఆపకుండా వామిటింగ్స్ అవ్వడం కానీ, లేదంటే విపరీతమైన కడుపులో నొప్పి ఉండడం కానీ, మత్తుగా కొంచెం కాన్షియస్నెస్ లెవెల్స్ ఏమన్నా ఆల్టర్ అయి ఉండడం కానీ, అట్లానే చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవ్వడం, ఒంటి మీద ఏమన్నా ప్లేట్లెట్స్ ఎక్కువ తగ్గిపోయినప్పుడు వచ్చే పెటికి అంటాము, అలా కొంచెం ఎక్కువ వార్నింగ్ సైన్స్ లాంటివి, యూరిన్ అవుట్పుట్ తగ్గడం, ఇలాంటివి ఉన్న పిల్లల్లో మాత్రం అడ్మిషన్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాము. డెంగ్యూలో వచ్చిన జ్వరానికి సాధారణ జ్వరానికి ట్రీట్మెంట్లో తేడా ఉన్నాయా? జ్వరానికి వచ్చైతే క్లియర్ కట్గా ఎప్పుడు పేషెంట్కి చెప్తూ ఉంటాము, మామూలుగా వచ్చే జ్వరానికి ఇచ్చే పారాసిటమాల్ ఏదైతే ఉందో అదే డెంగ్యూ ఫీవర్ వచ్చిన పిల్లల్లో కూడా సేఫెస్ట్ మెడిసిన్, ఎఫెక్టివ్ మెడిసిన్. జ్వరం ఉన్న 3-4 రోజులు కూడా ఫస్ట్లో ఆ పారాసిటమాల్ సిరప్నే ప్రతి 6 అవర్స్కి వాడుతూ ఉండాలి. ఇది కాకుండా ఎక్కువగా వాటర్ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఇంతకు మించి ఫీవర్ మేనేజ్మెంట్లో పెద్దగా ఏమీ మార్పులు ఉండవు. డెంగ్యూ వచ్చిన వారందరికీ ప్లేట్లెట్స్ ఎక్కువ ఎక్కించడం అవసరం అంటారా? డెంగ్యూ వచ్చిన ప్రతి పిల్లలకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదండి. ఇది కూడా చాలా ఎక్కువ మందిలో ఉన్న అపోహ. డెంగ్యూ వచ్చింది పాజిటివ్ అనగానే కూడా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుందేమో అని కంగారు పడుతూ ఉంటారు. జనరల్గా ప్లేట్లెట్ కౌంట్ ఆ చైల్డ్లో ఎంత ఉంది, ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు వచ్చే మేనిఫెస్టేషన్స్ అంటే చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ రావడము, హిమోగ్లోబిన్ లెవెల్స్, వీటిని బట్టి ఆ చైల్డ్కి ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలా లేదా అనేది ట్రీటింగ్ డాక్టర్ డిసైడ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ చిన్నపిల్లల్లో డెంగ్యూ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల్లో వచ్చే డెంగ్యూ జనరల్గా నేను ఇందాక చెప్పినట్లు 50 to 60% కేసెస్లో పెద్దగా ప్రమాదం అవ్వడం కానీ, హాస్పిటల్ అడ్మిషన్ నీడ్ అవ్వడం కానీ ఉండదండి. ఫస్ట్ థింగ్ డెంగ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది నోటి నుంచి ఇచ్చే నీటి శాతం ఎంత ఉంది అనేది చూసుకోవాలి. యూజువల్గా చైల్డ్కి వాటర్ సఫిషియెంట్గా, అలాగే ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడం కానీ, లేదంటే ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇతర నీటి పదార్థాలు, ఫ్రూట్ జ్యూసెస్, పాలు ఇలాంటివి ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. చైల్డ్ యూరిన్ అవుట్పుట్ మెయింటైన్ అవుతుందా లేదా ఫీవర్ తగ్గాక అనేది మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ డెంగ్యూ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఇంట్లో పాతబడిపోయిన వెజల్స్లో ఏమన్నా పక్కన నిలవగా ఉన్న నీళ్లు అవి ఖచ్చితంగా అవి లేకుండా రిమూవ్ చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే డెంగ్యూ రాకుండా కాపాడుకోవచ్చు. డెంగ్యూ వచ్చిన తర్వాత కూడాను దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి ఓరల్గా పారాసిటమాల్తో ఫీవర్ని ట్రీట్ చేసుకుంటూ లిక్విడ్స్ మంచిగా ఇస్తూ ఉంటే సరిపోతుంది. వార్నింగ్ సైన్స్ ఉన్న పిల్లల్లో మాత్రమే డాక్టర్ చెప్పినప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. మేడం, ముఖ్యంగా ఈ డెంగ్యూ ప్రధానంగా ఈ మస్కిటో వల్ల వస్తుందంటారా? డెంగ్యూ వచ్చేది మస్కిటో వల్లనేనండి. ఈ యూజువల్గా డెంగ్యూ మస్కిటోస్ ఇప్పుడున్న సీజన్లో మార్నింగ్స్ మాత్రమే యూజువల్గా డెంగ్యూ మస్కిటోస్ వల్లనే స్ప్రెడ్ అవుతుందండి. సో మస్కిటో బ్రీడింగ్ని మనం ప్రివెంట్ చేసుకోగలిగితే చాలా వరకు డెంగ్యూ కేసెస్ని మనం ఈ డెంగ్యూ సీజన్లో అరికట్టుకోవచ్చు. మేడం, చిన్నపిల్లల్లో డెంగ్యూ రావడానికి మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఉండడానికి పిల్లలకి యూజువల్గా మస్కిటో నెట్స్ నైట్ టైం వాడడం, అలానే ఫుల్ క్లోతింగ్ ఇవ్వడం. జనరల్లీ డెంగ్యూ మస్కిటో
ఓవర్ ద హైట్స్, ఎక్కువ హైట్స్లో ఫ్లై చేయలేదన్నమాట. సో పిల్లలకి యూజువల్గా కాళ్ళ మీద మస్కిటో బైట్స్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్గా ఫుల్ స్లీవ్స్ ఉన్న టాప్స్ వేయడము, ప్యాంట్స్ వేయడము, అలాగే ప్లే స్కూల్స్కి పంపించేటప్పుడు ఆ స్కూల్ వాళ్ళకి కూడా యాక్చువల్లీ పర్సనల్ హైజీన్ గురించి వీటి గురించి వీళ్ళు టేక్ కేర్ చేసుకోవడం చూసుకోవాలండి. మేడం, అంటే బేసిక్గా వాటర్ మెయిన్ ప్రధానం ఉంటుంది కదా, ఈ వాటర్ విషయంలో డెంగ్యూకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అసలు? వాటర్ అంటే యూజువల్గా ఈ డెంగ్యూ మస్కిటో బ్రీడ్ చేసే ప్లేసెస్ స్టాగ్నెంట్ వాటర్స్ అనమాట. ఎక్కడైనా కూడాను నిల్వ ఉండిపోయిన నీరు, నిలిచిపోయిన నీరు దగ్గర జనరల్గా డెంగ్యూ మస్కిటో ఎగ్స్ లే చేయడం, అది బ్రీడ్ అవ్వడము, అలా దాని లైఫ్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఈ ఎక్కడైనా ఇంటి చివర కానీ వెనక ప్లేసెస్లో, గార్డెన్లో, ఓపెన్గా వెజల్స్లో, డ్రమ్స్లో వాటర్ పట్టు వదిలేస్తూ ఉంటారు. అలాంటి సైట్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ ఉంటే డెంగ్యూ ప్రొపగేషన్ని మనం అరికట్టుకోవచ్చు. మేడం, డెంగ్యూ రాకుండా ప్రికాషనరీ ఇంజెక్షన్స్ ఏమైనా ఉంటాయా? డెంగ్యూ వ్యాక్సిన్స్ ఎప్పటి నుంచో క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయండి. ఇప్పటి వరకు అయితే ఇంకా అప్రూవ్డ్గా వ్యాక్సిన్ అయితే యూసేజ్లో లేదు. మేడం, ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమైనా డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడవచ్చా? ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డెంగ్యూ రాకుండా అరికట్టుకోవడం అనేది జరగదండి. చాలామంది డెంగ్యూ రాకుండా ఉండడానికి బొప్పాయిని ఆకుల రసాలు ఇవ్వడము పిల్లలకి, అలాగే ఎక్కువగా పపాయ ఇవ్వడం చేస్తుంటారు. ఇది డెంగ్యూ రాకుండా ప్రివెంట్ చేసే ఫుడ్ అయితే కాదు. పప్పాయ ఆకు డెంగ్యూ ప్లేట్లెట్స్ పెంచుతుందని అపోహ అంటారా? నిజంగా అది ఎంతవరకు వాస్తవం? అది యాక్చువల్లీ అలోపతిక్ సైన్స్ రిలేటెడ్ది కాదండి. మేబీ అదర్ దాన్ అలోపతిక్ మెడిసిన్లో ఎక్కడైనా లిటరేచర్ ఉందేమో. బట్ మా ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ కాదు కాబట్టి వీ డు నాట్ సజెస్ట్ పపాయ లీఫ్ జ్యూస్. మేడం, ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తింటే ప్లేట్లెట్స్ అవి పెరుగుతాయని చెప్పి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా మేడం, చెప్తుంటూ ఉంటారు, ఎంతవరకు నిజం? ఏం సజెస్ట్ చేస్తారు? డైటరీ రిలేషన్ విత్ ప్లేట్లెట్ కౌంట్ అనేది ఎస్టాబ్లిష్డ్ లిటరేచర్ అయితే కాదండి. యూజువల్లీ ఫ్రూట్స్ ఆర్ అదర్ వే గుడ్ ఇన్ డెంగ్యూ బికాస్ ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇచ్చినప్పుడు హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. హైడ్రేషన్ మెయింటైన్ అయినప్పుడు మనం ఏదైతే క్రిటికల్ ఫేస్ చేంజెస్ చూస్తామో, బీపీ ఫాలో అవ్వడం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, ఇవి కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. మేడం, ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళ మదర్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు ఈ డెంగ్యూ విషయంలో? డెంగ్యూ రాకుండా కాపాడుకోవడానికి ఇందాక చెప్పినట్లుగానే మస్కిటో బ్రీడింగ్ సైట్స్ ఇంట్లో లేకుండా చూసుకోండి. ఫుల్ కవరింగ్ క్లోత్స్ పిల్లలకి వేయండి. అలాగే ఇంకా మీకు వీలైతే మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ ఏమైనా టాపికల్ అప్లికేషన్ చేయొచ్చు. డెంగ్యూ అని కానీ తెలుసుకున్నట్లయితే డెంగ్యూ పాజిటివ్ వచ్చినా కూడాను, అంటే ఈ సీజన్లో జనరల్గా డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ ఫీవర్ అయినా 2 to 3 days దాటి ఉంటుంది. లేదంటే చైల్డ్ కొంచెం ఎక్కువగా నీరసం అవుతుంది, నేను ఇందాక చెప్పిన వార్నింగ్ సైన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు వెంటనే ట్రీటింగ్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి అవసరం అయితేనే అడ్మిట్ చేస్తారు, లేకపోతే ఇంట్లోనే ఎక్కువగా లిక్విడ్స్ అవి ఇవ్వండి. రికవరీ అయిపోయేటప్పుడు కూడా చైల్డ్లో ఆకలి అది పెరుగుతుంది, యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటేనే చైల్డ్ రికవర్ అయినట్లుగా మీరు నిర్ధారణ చేసుకోండి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ చిన్నపిల్లలకి ఈ డెంగ్యూ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక డెంగ్యూ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెంటనే పీడియాట్రిషియన్ కలండి అని చెప్పి డాక్టర్ ప్రియాంక వేమూరి పీడియాట్రిషియన్ మెడికల్ హాస్పిటల్ సంబంధించి చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం మా ఇంటి పరిసరాల్లో వాటర్ స్నాక్నెట్ అవ్వకుండా ఎక్కడ చూసుకోవాలి. ఈ మస్కిటోస్ పెట్టిన ఎగ్స్ వల్ల, అలాగే ఈ మస్కిటోస్ వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైతే ఈ వార్నింగ్ సైన్సెస్ సంబంధించి మేడం చెప్పినట్టు ఏమైనా వార్నింగ్ సైన్సెస్ ఏమైనా తెలుస్తే మటుకు ఇమీడియట్గా పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయండి. ఈ చిన్నపిల్లల విషయంలో, ఈ డెంగ్యూ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పి ప్రియాంక వేమూరి అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూనండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ కృష్ణతో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.